విశాఖలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. జగదాంబ జంక్షన్ లోని ఇండస్ ఆసుపత్రిలో మంటలు చెలరేగాయి. ఇండస్ హాస్పిటల్ 2వ అంతస్తు నుంచి భారీగా పొగలు వ్యాపిస్తున్నాయి. ఆసుపత్రి ఆపరేషన్ థియేటర్లో మంటలు చెలరేగాయి. ప్రమాద సమయంలో 2వ ఫ్లోర్ లో 20 మంది రోగులున్నట్లుగా కూడా సమాచారం. నైట్రస్ ఆక్సైడ్ సిలిండర్లు బ్లాస్ట్ అవ్వడం వల్లే ప్రమాదం జరిగి ఉండొచ్చని ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. అయితే పొగల్లో నర్సింగ్ స్టూడెంట్ చిక్కుకున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సహాయక చర్యలు అలాగే డిజాస్టర్ మేనేజ్మెంట్, పోలీసులు, ఫైర్ సిబ్బంది అందరూ కూడా సహాయక చర్యల్లో పాల్గొన్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. విజయ్ చంద్రగా ప్రస్తుతం మన వీడియో జర్నలిస్ట్ విజయ్ చూపిస్తున్న ఈ ప్రాంతం ఏదైతే ఉందో ఇండస్ హాస్పిటల్ ప్రధాన ద్వారం దగ్గర ఈ యొక్క పరిస్థితులు మనం చూడొచ్చు. అంటే అద్దాలు ఏ విధంగా బ్లాస్ట్ అయ్యి కిందకు పడ్డాయి అంటే ఆ ప్రమాదం తీవ్రత ఏ విధంగా ఉన్నది మనకి ఈ యొక్క దీంట్లో అర్థమవుతుంది స్పష్టంగా. ఈ ప్రధాన ద్వారం దగ్గర మనం చూడొచ్చు మొత్తం ఫైర్ సిబ్బంది కూడా ఇంకెవరైనా లోపల ఉన్నారా అన్న కోణంలో కూడా మొత్తం అంతా పరిశీలిస్తున్నారు. ఒకవేళ ఎవరైనా కానీ చిక్కుకున్నా వారిని బయటికి తీసుకొచ్చే పరిస్థితి అయితే వారిని తీసుకొచ్చే విధంగా ప్రత్యేకంగా ఏర్పాట్లు కూడా చేశారని మనం తెలుసుకోవచ్చు. ఇది బ్రెంటో స్టైలిస్ట్ అని ఒక అత్యాధునికంగా వచ్చిన ఒక ఫైర్ ఇంజిన్. ఇది ఒక పక్క ఫైర్ ని కంట్రోల్ చేస్తుంది, రెండో పక్క ఇటువంటి ప్రమాదాల్లో ఎవరైనా భవనాల్లో చిక్కుకుంటే వారిని కూడా సురక్షితంగా వారిని కిందకి దించేందుకు కూడా ఉపయోగపడుతుందంటే ఇది అన్ని వైపులా కూడా ఉపయోగపడే విధంగా ఉంటుందని ఈ యొక్క ఫైర్ ఇంజిన్ తో పాటు ఉన్న వెహికల్ తీసుకురావడం జరిగింది. అయితే ఈ ప్రమాదానికి గల కారణాలైతే స్పష్టంగా మీరు చెప్పినట్లుగా ఈ నైట్రోజన్ లీక్ అయిన కారణంగానే అటుపక్క స్పార్క్ రావడం రెండు ఒకేసారి జరగడంతోనే ఈ ప్రమాదం సంభవించింది చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడు మనం చూడొచ్చు కొంతమంది సిబ్బంది కూడా ఫైర్, అదేవిధంగా పోలీస్, మొత్తం అన్ని యంత్రాంగాలు కూడా మొత్తం ఘటనా స్థలానికి చేరుకున్నాయి. ఈ ప్రమాదానికి మాత్రం ప్రమాదం జరిగిన తర్వాత లోపల మీరు అన్నట్టుగా 20 మంది సెకండ్ ఫ్లోర్ లో ఉన్నట్లుగా వెంటనే గుర్తించి ముందుగా వారిని బయటకు తీసుకొచ్చిన తర్వాత సహాయక చర్యలు అయితే ప్రారంభించారని చెప్పుకోవచ్చు. కానీ ఎక్కడ ఇప్పటి వరకు కూడా ఎలాంటి ప్రమాదం లేదనేది కొంతమంది హాస్పిటల్ సిబ్బంది కూడా ఉన్నారు, వారిని కూడా అడగదు. హలో సతీష్ చెప్పండి. ఎన్ని సంవత్సరాలు దగ్గరగా 12-13 సంవత్సరాలు కూడా చేస్తున్నాం కానీ ఎప్పుడు ఏ నాడు ఇలాగ ఫైర్ అవ్వలేదు. ఇలా సడన్ గా ఎందుకనే నాకు ఫోన్ వచ్చింది, సడన్ గా డ్యూటీలో లేదు, ఇది ఫోన్ రాగానే సడన్ చేశాను. సడన్ గా ఫైర్ అయినా చూస్తుంది అప్పటికి లోనికి లేదు. అప్పటికి మూసి మొత్తం మూసి పేషెంట్లు అంతా తీవ్రైంది బాగా. పేషెంట్లు అందరూ తెచ్చి తీసుకురావడం, పైనుంచి దింపడం అన్నీ అయిపోయింది. కానీ ఈ హాస్పిటల్కి అందరూ పేషెంట్లను సేవ్ చేసి ఒక్కరికి ఎవరికి ఇబ్బంది లేదు, అందరు బాగానే ఉన్నారు. మా స్టాఫ్ కొంతమంది చూసారు, వాళ్ళకి పక్క హాస్పిటల్ తీసుకుని అయిపోలేదు. స్టాఫ్ అంటే ఈ పొగ తీసుకునే వల్ల కొద్దిగా పిచ్చి వచ్చినట్టుగా ఆక్సిజన్ అందక హీట్ అయిపోయిందండి. అది పొగ తీసుకున్నాం. ఇందులో పనిచేసే సిబ్బంది చెప్తున్నారు కొంతమందికి గట్టమైన పొగలు ఆవరించడం వల్ల లోపల ఉండిపోవడంతో వారు బయటకు రాక వాళ్ళు అస్వస్థతకు గురైనట్టు తెలుస్తుంది. అంటే శ్వాస అందకపోవడం వల్ల ఇబ్బందులకు గురయ్యారు. వారిని కూడా మేము సురక్షితంగా పక్క హాస్పిటల్కి తరలించడం జరిగింది. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు కూడా ఎవరికి ఎటువంటి ప్రాణహాని లేదనేది మనకు తెలుస్తుంది. ఇది మనకు కనిపిస్తుంది ఎమర్జెన్సీ వార్డ్. ఈ ఏదైతే ఇండస్ హాస్పిటల్ కి ప్రధాన ద్వారం అయితే ప్రధాన ద్వారం పక్క నుంచి వస్తే ఇది యాక్సిడెంట్స్ ఎమర్జెన్సీ వార్డు. ఇక్కడ కూడా ఎవరైనా ఉన్నారా, మరి ఎంతమంది అయినా ఉన్నారా అనేది స్పష్టంగా పోలీసులు కూడా చూస్తున్నారు. ఎవరైనా కానీ లోపల ఉన్నట్లయితే వారిని కూడా సురక్షితంగా వేరే హాస్పిటల్లో చేసుకుని కూడా ప్రయత్నాలు చేస్తున్నారు అనేది మనకు అర్థమవుతుంది. కానీ ఉదయాన్ని ప్రమాదం సంభవించడంతో ఒక్కసారిగా ఉద్యోగులు అదేవిధంగా రోగులు కూడా తీవ్ర ఇబ్బందులకైతే గురయ్యారని చెప్పుకోవచ్చు. వారికి ఏం జరుగుతుందో కూడా తెలియని పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే హాస్పిటల్ నిర్మాణం నుంచి ఇప్పటి వరకు కూడా ఇటువంటి ప్రమాదం ఎప్పుడు జరగలేదు. ఇదే మొదటిసారి జరగడం, ఇటువంటి ప్రమాదం జరగడం తీవ్ర ఇబ్బందులు గురిచేస్తుంది. ఇప్పుడు కూడా ఇటువంటి ఘటనలు చోటు చేసుకోలేదన్నట్టు ఆ సిబ్బంది నేరుగా మీడియాతో చెప్పడం జరుగుతుంది. మొత్తం మనం హాస్పిటల్ వెనుక భాగానికి వస్తున్నాం. ఒకవైపు ముందు భాగం, వెనుక భాగం అంటే రెండు వైపుల నుంచి కూడా ఫైర్ సిబ్బంది మంటలను పూర్తి స్థాయిలో ఆపేందుకు కూడా తీవ్ర ప్రయత్నాలు అయితే చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఈ ప్రమాదం జరిగిన తర్వాత కూడా వారిని సురక్షితంగా తరలించేందుకు హాస్పిటల్లో ప్రత్యేకంగా వారిని తరలించేందుకు కూడా అంబులెన్స్ సాయంతో కూడా కొంతమంది తరలించారు. అయితే కొంతమంది సిబ్బంది
అస్వస్థ గురయ్యారన్నట్టు వారి సిబ్బంది మాట్లాడమని చెప్తున్నారు. పక్క దట్టమైన పొగలు అంటే మనం ముందే చెప్పినట్లుగా ఈ దట్టమైన పొగలు కమ్ముకోవడంతో లోపలికి వెళ్ళలేని పరిస్థితి, అదేవిధంగా లోపల ఉన్నది బయట లాంటి పరిస్థితి కనిపించింది. మనం వెళ్ళొచ్చు ఈ యొక్క ఘటనా స్థలాన్ని ప్రాంతాన్ని కూడా మనం చూడొచ్చు. ఫైర్ సిబ్బంది పూర్తి స్థాయిలో మంటల్ని అదుపు చేశారనేది మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఫైర్ సిబ్బంది మొత్తం ఘటనా స్థలాన్ని ముందుగా చేరుకొని వారి ప్రమాదాన్ని ముందు కంట్రోల్ చేయాలనుకుంటే ముందు వెనక భాగం నుంచి అదేవిధంగా ముందు భాగం నుంచి కూడా వారు పూర్తి స్థాయిలో మంటను అదుపు చేయడంతో పెద్ద ప్రమాదం తప్పిందని చెప్పుకోవచ్చు. ఘటనా స్థలానికి సిపి రవిశంకర్ అయ్యన్నార్, డీసీపీ శ్రీనివాస్ కూడా ఘటనా స్థలానికి చేరుకున్నారు. అదే కాకుండా నగరంలో ఉన్న పోలీస్ స్టేషన్ సిబ్బంది అంతా కూడా ఇక్కడ చేరుకున్నారు. చేరుకొని పరిస్థితిని మొత్తం కూడా వారు అదుపు చేసేందుకు తీవ్ర ప్రయత్నాలు అయితే చేశారు. ఒక పక్క పోర్టుకు సంబంధించింది, అదేవిధంగా అగ్నిమాపక సిబ్బంది సంబంధించిన ఈ ఫైర్ వెహికల్స్ అన్ని కూడా ఘటనా స్థలానికి చేరుకొని మంటల్ని పూర్తి స్థాయిలో ఆపేందుకు, అదేవిధంగా రెస్క్యూ ఆపరేషన్స్ కూడా అంటే మనం ఏదైతే పైన సీలింగ్ ఉన్న బోర్డ్స్ కూడా మనం చూడవచ్చు. మొత్తం నల్లగా మాలిపోయే పరిస్థితులు అయితే కనిపిస్తే ఇప్పుడు మనం బిల్డింగ్ లోపల కూడా వెళ్ళే ప్రయత్నం అయితే చేస్తున్నాం. ఈ ఫైర్ జాకెట్ కూడా వేసుకున్నారు. లోపల ఎటువంటి ప్రమాదం చాలా తీవ్ర స్థాయిలో జరిగినప్పటికీ కూడా ఆ ఫైర్ నుంచి రక్షించేందుకు కూడా వాళ్ళు ప్రత్యేకంగా ఆ యొక్క వస్త్రధారణ కూడా చేశారని చెప్పుకోవచ్చు. లోపల మనకు చూడొచ్చు పూర్తి స్థాయిలో నల్లగా మట్టి బొగ్గులా మొత్తం పూర్తిగా ఇక్కడ మంటలు ఈ విధంగా వ్యాపించినట్టు మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఇది ఏసీ యూనిట్ ఏదైతే ఏసీ ఉంటుందో ఆ డక్ట్ యూనిట్ ఏదైతే ఉందో మొత్తం పూర్తిగా నల్లగా మాడిపోయింది. లోపల ఉన్న ప్రాంతాలు కూడా ఈ ప్రదేశాలు కూడా నల్లగా బొగ్గు అయిపోయాయంటే ఒక పక్క ఏసీ కూడా పూర్తిగా రైట్